సో గౌరవించాడు దేవుడు. షారా లోన్ ఉన్నదంటే, అయ్యా వచ్చే సంవత్సరం షారాకి నేను బాబునిస్తాను అని అంటే అబ్రహాము ఏమీ స్పందించలేదు. అంటే మనోడు కొంచెం ఆశ్చర్యపడ్డాడేమో, లేకపోతే అంతకుముందే దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి 17వ అధ్యాయంలో ఇది ఖరారవుతుంది అనుకున్నాడేమో. షారా అనుమానించింది, నవ్వింది. నవ్వితే దేవుడు కోపం వచ్చి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. అబ్రహాం మాత్రం ఇక్కడ చేతులు కట్టుకొని ఉన్నాడు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, షారా అనుమానించింది, షారా శంకించింది, దేవుడికి షారా మీద కోపం వచ్చింది. కానీ ఇటు తిరిగి చూస్తే ఎవరున్నారు అక్కడ? అబ్రహాం ఉన్నాడు. షారా ఎవరు? అబ్రహాం భార్య. అబ్రహాం ఎవరు? నాకు మిత్రుడు. నా మిత్రుడు భార్య. సర్లే, ఆవిడ బుద్ధిహీనంగా ఏదో తప్పు చేసింది. నా మిత్రుడిని బట్టైనా నా మిత్రుడి భార్యను నేనేం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దేవునితో మనం మిత్రత్వం చేస్తే అర్థం, మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదరిస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదుకుంటాడు. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ప్రత్యేకించి వాళ్ళని క్షమించడానికి ఇష్టపడతాడు. అంటే వాళ్ళు క్షమాపణ అడగాల్సిన పని లేదని నేను అంటలేదు. కాకపోతే ఏంటంటే, వీడు నా మిత్రుడు కుటుంబం కాబట్టి నేను అవకాశం ఎక్కువ ఇస్తా. నా మిత్రుడు కుటుంబం, నా మిత్రురాలు కుటుంబం కాబట్టి నేను ఎక్కువ ధ్యాస పెడతా. అది దేవుడు చేసేటువంటి పని. కాబట్టి ప్రతి కుటుంబంలో దేవుడికి ఒక మిత్రుడు లేకపోతే ఒక మిత్రురాలు ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం కాదా? ఆ కుటుంబానికి దీవెన కాదా? సో ఆ విధంగా అబ్రహాము తన కుటుంబానికి సేవ చేశాడు. ముందు దేవునికి సేవ చేశాడు 8 వచనాల్లో. తర్వాత 9వ వచనం నుంచి 15వ వచనం దాకా తన కుటుంబానికి సేవ చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే 16వ వచనం నుంచి 33వ వచనం దాకా మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు నేను నీ కుమారుణ్ణి ఇస్తాను, షారా వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా బాబుని కలిగి ఉంటుంది అని చెప్పారో, అబ్రహాము, దేవుడు, 2 దేవదూతలు, 4 నడుచుకుంటూ వెళ్ళారు.